హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక మంచి వీడియోతో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. చాలా అంటే చాలా సింపుల్గా మనం బెల్లాన్ని ఎలా కరిగించి మనం పౌడర్ చేసుకోవచ్చో నేనైతే ఈ చిన్న చిన్న టిప్స్తో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి. తర్వాత చిన్న బౌల్ తీసుకొని లోపల పెట్టేసి తర్వాత పెద్ద ప్లేట్ కానీ బౌల్ కానీ తీసేసుకొని రెండు గడ్డలు బెల్లాన్ని అయితే తీసేసుకొని వీడియోలో చూపిన విధంగా పెట్టేశానండి. తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి తర్వాత విజిల్స్ అయితే తీసేసానండి. విజిల్ తీసినాక ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మనం వేడి చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, 7 నిమిషాలు అయితే కరెక్ట్గా అయింది. తర్వాత నేను తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న దాన్ని మనము ఈజీగా ఆనియన్ కట్ చేసే అంత ఈజీగా, ఇంకా చాలా ఈజీగానే మనం దీన్ని తురిమేయచ్చు. చూసారు కదా, నేను వీడియోలో చెప్పిన విధంగా ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుందో. మన గనక ఒకసారి గనక ఇలా చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని నెలలైనా ఉంటుందండి. మనకు ఫంక్షన్స్లో పండుగలప్పుడు మనకు బెల్లాన్ని తురమాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని, యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఫ్రెండ్స్. ఈ విధంగా తురిమిన తర్వాత చూసారు కదా, పీలర్ ఉంది. పీలర్తో కూడా ఈజీగా మనం దీన్ని తురిమేయొచ్చండి. విధంగా కట్ చేసేసి ఇంత ఈజీగా వచ్చేస్తుంది కదా పీలర్తో కనుక. లేకపోతే తురిమి ఉంటుంది కదండి, తురుముతో కూడా మనం ఈజీగా దీన్ని చేసేయవచ్చు. నైఫ్తో అయితే మళ్ళీ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం మామూలుగా అయితే నైఫ్ లేకుండా తురమాలంటే చాలా కష్టం అవుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అయితే ఫ్రెండ్స్, చూసారుగా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఒకసారి కనుక మనం ఇలా పొడి చేసుకొని ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది. ఈ విధంగా పొడి అయిపోయింది కదా. మనకు తేమ అనేది ఏముండదు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలిపేసి బాక్స్లో పెట్టేసుకోవడమే. ఇంత ఈజీగా అయిపోయింది కదా. చాలా అంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలాగా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా బెల్లం పొడి రెడీ చేసుకోవడం ఈజీ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.